రేవంత్ రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. రేవంత్ రెడ్డి గారి మాటల్లోనే ప్రజాస్వామ్యం ఉంది. ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు కాదు 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్య హక్కు మీకు కల్పిస్తామని ఆ రోజు చెప్పారు. కానీ ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే ప్రతిపక్షాలు కనీసం ధర్నాలకు వెళ్లొద్దు, రైతుల్ని పరామర్శించొద్దు, ప్రతిపక్షాలు ప్రశ్నించొద్దు, ప్రశ్నిస్తే మీకు అరెస్టులు, మీ మీద ఎంక్వైరీలు, విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తాం, సిఐడి ఎంక్వైరీ వేస్తాం, కమిషన్లు వేస్తాం అని ప్రతిపక్షాల మీద ఎదురుదాడికి ప్రభుత్వం పాల్పడతా ఉంది. అంటే ఈ ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందంటే మొన్న అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన స్కాములు బయటపెడితే అసెంబ్లీ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేశారు. ఈ రోజు పరిగిలో మరి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న రైతుల్ని పరామర్శించడానికి మేము వెళ్తా ఉంటే ఈ రోజు మమ్మల్ని అరెస్ట్ చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో పెట్టారు. అంటే ఈ రాష్ట్రంలో ఒక నిర్బంధ పాలన జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందంటే గడీల పాలన, బేడీల పాలన, నిర్బంధాల పాలన, ఒక గుడ్డి పాలన నడుస్తా ఉంది, ఒక పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. ఇవాళ మేము ఏమడుగుతా ఉన్నాం, మీరు ఏదైతే 2 పంటలు 3 పంటలు పండే భూముల్లో ఫ్యాక్టరీలు పెట్టాలని నోటిఫికేషన్ ఇచ్చారో దాన్ని రద్దు చేయండి. ఏదైనా పనికిరాని భూములు, సాగుకు పనికిరాని భూములు ఎన్నో ఉన్నాయి, అక్కడ పెట్టండి పరిశ్రమలు. ఇవాళ మీరు నోటిఫికేషన్ ఇచ్చిన భూముల్లో పాపం ఎస్సీ బీసీ రైతులు ఉన్నారు, పేద రైతులు ఉన్నారు, మంచిగా 2 పంటలు పండే భూములు ఉన్నాయి. గా భూములు ఎందుకు లాక్కుంటారనే మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మేము ప్రజాస్వామ్యబద్దంగా ఆ ఊరికి వెళ్లి ఆ రైతుల్ని ఓదార్చి రైతులకు భరోసా కల్పించడానికి, ధైర్యం చెప్పడానికి వెళ్తా ఉంటే ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతసేపు ప్రజాస్వామ్యం అనిపించుకోదు. నీ పాలన అంతా కూడా బోగస్ మాటలు, బోగస్ గ్యారంటీలు, అన్ని అబద్దపు మాటలతో నువ్వు ఇవాళ కాలం వెళ్లబుచ్చుతా ఉన్నావు. ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి? రాముడు రాక్షసుడు అని మాట్లాడుతూ రావణాసుడు అని. ఎవరు రావణాసుడు? నువ్వు కాదు. నీకు మించిన రావణాసుడు ఉన్నాడా? నువ్వు ప్రతిపక్షాల మీద ప్రజలను వేధిస్తూ పేదల ఇండ్లు కూలగొడుతూ రాక్షస ఆనందం పొందుతా ఉన్నావు, వికృతమైన పాలన అందిస్తా ఉన్నావు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు మంటగలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకనాడేమో పేదల హైడ్రా పెట్టి పేదల ఇండ్లు కూల్చే ప్రయత్నం చేసినావు, ఒకనాడేమో మూసి అంటావు, అపార్ట్మెంట్లు కూలుస్తా అంటావు, ఒకనాడేమో ఆ మార్కెట్ యార్డ్ భూములు తీసుకుంటా కంపెనీలకు ఇస్తా అంటావు. ఇవాళ పరిగిలో వ్యవసాయ భూములు లాక్కుంటా నా దోస్తులకో నా అనుయాయులకు కట్టబెట్టా అని చెప్పి పరిగిలో రైతుల భూములు లాక్కుంటావు. ఎంతసేపు భూములే తప్ప నీ పాలన ఉందా? నీ 6 గ్యారెంటీలు ఏమైనాయి? 3 నెలలకే పిల్ల పుట్టడా అని మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి. అందరికీ తెలుసు లోకంలో 9 నెలలకు పిల్లలు పుట్టారని. కానీ నువ్వే చెప్పినావు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలవుతాయి అన్నావు. అయినాయా అమలు? 6 గ్యారెంటీలు 100 రోజుల్లో చేస్తాను, 900 రోజులైంది, ఏమైంది అని ప్రతిపక్షంగా మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ అవ్వాతాతల దగ్గరికి పోయి రాక్షసుడు ఎవడు అంటే రేవంత్ రెడ్డి అని చెప్తారు. ఇవాళ రైతన్నుల దగ్గరికి పోయి రాక్షస పాలన ఏది అంటే రేవంత్ పాలన అంటారు. దిల్సుఖ్ నగర్ లోనో అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలోకి వెళ్లి నిరుద్యోగ యువకుల్ని అడిగితే రాక్షస పాలన ఎవరిది అంటే రేవంత్ రెడ్డిది అని చెప్తారు. ఇవాళ ఎవరిని కదిలిచ్చినా ఈ రాష్ట్రంలో అందరినీ బాధల్లో పెట్టినావు. నువ్వు మోసం చేయండి ఎవరినుందా? ఈ పోలీసులను కూడా మోసం చేసినావు. పోలీసులకు ఇచ్చే సరెండర్ లీవ్లు ఇవ్వలేదు, పోలీసులకు ఇచ్చే టీఏ బిల్లులు ఇవ్వలేదు, పోలీస్ స్టేషన్ కి ఇచ్చే స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది, పోలీసుల బండ్లలో డీజిల్ కు కూడా పైసలు ఇస్తలేవు నువ్వు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు బరాబర్ ప్రతి స్టేషన్ కు నెలకు 75,000 వచ్చినాయి, 3 నెలలకు సరెండర్ లీవ్ వచ్చింది, నెల టీఏ బిల్లులు వచ్చినాయి. నువ్వు పోలీసులు కూడా మోసం చేసినావు. నువ్వు మోసం రైతులకు మోసం, నిరుద్యోగులకు మోసం, విద్యార్థులకు మోసం, ఉద్యోగులకు మోసం, ఇవాళ మహిళలకు మోసం. నువ్వు మోసం చేయని సెక్షన్ ఏమన్నా ఉన్నదా? ఎంతసేపు పోలీసులను అడ్డం పెట్టుకుని నడుపుతున్నావు. ప్రజలకు అర్థమైంది నువ్వేదో మళ్ళా గెలుస్తా అని పగటికల్గా అంటున్నావు, ఏడబోయినా చెప్తున్నావు. నువ్వు గెలుసుడు కాదు కదా, ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ కు వచ్చేది సింగిల్ డిజిటే వస్తుంది బిడ్డ. నువ్వు మళ్ళా గెలిచేది అయిపోయింది నీ పని. రేవంత్ రెడ్డి అంటే గాన్ కేస్. మేము ఇలా వస్తుంటే రోడ్ల మీద బస్సుల్లో నుంచి ఆటో డ్రైవర్లు, మోటార్ సైకిల్ మీద పోయేటోళ్ళు అన్న మళ్ళా కేసీఆర్ రావాలని ప్రజలే స్వచ్ఛందంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నువ్వు మళ్ళొస్తా అనేది పగటి కళ.